జీర్ణ వ్యవస్థలో సమస్యలున్నప్పుడు కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, వికారం, మలబద్ధకం, విరేచనాలు వంటివి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చవి చూసుంటారు. అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి ఈ సమస్యలు ఆహారం, జీవనశైలి మార్పుల కారణంగా తలెత్తుతాయి. అందుకే జీర్ణక్రియను మెరుగుపరచడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీళ్లు తాగడం వల్ల ఒత్తిడి జీర్ణ వ్యవస్థపై పడుతుంది. అన్నం తిన్నాక కాసేపు అలా ఇలా నడుస్తూ ఉండాలి. అలాగని ఎక్కువసేపు నడవటం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కొంతమందికి వికారం కలగొచ్చు. మరికొందరికి పొట్టలో తిప్పే ప్రమాదం ఉంది. భోజనం చేశాక రాత్రిపూట చల్లని నీళ్లు తాగితే అరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అదే గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత పడుకోవడం మంచిది కాదు. తినడానికి పడుకోవడానికి మధ్య కనీసం గంటన్నర సమయం ఉండాలి. తిన్న వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేశాక టీ, కాఫీలు అస్సలు తాగకూడదు. అలా తాగితే పోషకాహారాలు వంటబట్టవని చెబుతున్నారు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎంత న్యాచురల్గా ఉంటే అంత మంచిది. అంటే హోల్ గ్రెయిన్స్ కానీ లేకపోతే నేచర్తో క్లోజ్గా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే మన బాడీకి చాలా మంచిది. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయో, ఆ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ సాల్ట్ ఉండొచ్చు, ఎక్కువ షుగర్ ఉండొచ్చు, లేకపోతే అడిటివ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మన డైజెస్ట్ సిస్టమ్కి హార్మ్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన డైజెస్ట్ సిస్టమ్ హార్మ్ జరిగే అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చాలామంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవి తీసుకుంటూ ఉంటారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మనం తీసుకోవటం వల్ల అవి మన గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి కొంతమందికి లూజ్ మోషన్స్ రావటం, కొంతమందికి స్పాజమ్స్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది మన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అలాంటి క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీలైనంత వాటికి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్గా ఉంటాయి. కేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే మోడర్న్ వెస్టర్నైజ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రక్రియకి మంచిది కాదు. ఎందుకంటే అవి న్యాచురల్ ఫుడ్స్ కాదు, ప్రిపేర్డ్ ఫుడ్స్. కాబట్టి ఎంతో కొంత మన గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి మన ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేసి అనవసరమైన మన బౌల్ ఇరిటబిలిటీ కానీ, లేకపోతే ఇండైజెషన్ కానీ, బ్లోటింగ్ కానీ క్రియేట్ చేయడానికి అవి కారణమవుతాయి. వాటర్ కంటెంట్ అనేది రెగ్యులర్గా హోల్ 24 అవర్స్ అంటే ఉన్న మన 8 to 12 అవర్స్లో 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే హైడ్రేషన్ లేనప్పుడు బౌల్ మొబిలిటీని డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే ఫైబర్, న్యాచురల్ ఫైబర్ అనేది తప్పకుండా మన డైట్లో ఉండాలి. అది ఫ్రూట్స్ రూపంలో కానీ, లేకపోతే మనం తీసుకునే హోల్ గ్రెయిన్స్లో కానీ. ఇది కూడా మన బౌల్ మూమెంట్స్ సరిగ్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఓవర్గ్రో అయిన బ్యాక్టీరియాను కూడా సరైన సమయంలో బయటకు తీసుకెళ్ళి మన బ్యాక్టీరియా లోడ్ తగ్గడానికి అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆకలి లేకపోవడం అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటారు. దాంతో పిల్లల్లో న్యూట్రిషన్ లోపం ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి త్వరగా తగ్గి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో పెద్దలు పిల్లల్ని తీసుకుని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. వారికి ఆకలి పెరగడానికి అవసరమయ్యే మందులను, టానిక్స్ ను సూచించమని కోరుతుంటారు. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారాన్ని ప్రత్యేకంగా గమనించినట్లయితే అది ఖచ్చితంగా మీకు లేదా పిల్లలకు ఇష్టం లేనివై కూడా ఉండొచ్చు. రెగ్యులర్ డైట్ లో ఒకే విధమైన కూరలు, దుంపలు చేయటం వల్ల ఆకలి లేనట్లు ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా మీరు వెంటనే ఆకలి పెరగడానికి కొన్ని హోమ్ రెమెడీల గురించి తెలుసుకోవాలి. ఈ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది పూర్తిగా శరీరం మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన బాడీకి ఎంతో కొంత యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే బౌల్ మూమెంట్తో పాటు యాక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో నార్మల్ పెరిస్టాల్సిస్కి ఇది తోడ్పడుతుంది. కాబట్టి మంచి ఫైబర్, మంచి సరైన వాటర్ కండి ఇవన్నీ మిక్స్ చేసినప్పుడు బౌల్ మూమెంట్ సరిగ్గా జరిగి ఈ బ్లోటింగ్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కరెక్ట్ అయిన టైంలో ఫుడ్తో మిక్స్ అయ్యి అది ఇండైజెస్టెడ్ కరెక్ట్గా బయటికి వెళ్ళిపోయినప్పుడు నెక్స్ట్ సైకిల్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే అని సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి. అందుకని మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆహారాన్ని సరిగ్గా చూస్ చేసే దగ్గర నుంచి సరైన సమయంలో తీసుకోవటము, అదేవిధంగా మన డైజెస్ట్ సిస్టమ్కి హార్మ్ఫుల్గా ఉన్నటువంటి ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా మన లివర్ ఎంజైమ్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. స్టమక్లో గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరి అయిన వీలైనంతకు అవాయిడ్ చేయాలి, లేకపోతే మినిమైజ్ చేసుకోవాలి. ఇంకొకటి కొన్ని చాలా మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే
ఎప్పుడైతే మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, సరైన నిద్ర లేకుండా ఉంటుందో, దానివల్ల కూడా మన డైజెస్టివ్ సెక్రీషన్స్, ఎంజైమ్ సెక్రీషన్ తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక రకమైన బవల్ ఎకలాజికల్ బ్యాండ్ డిస్టర్బ్ అయి యాసిడ్ సెక్రీషన్ ఎక్కువ అవటము, అదేవిధంగా డైజెస్ట్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వటము, అంటే అన్నెసరీగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేకపోతే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవాలి, సరైన మినిమం అవర్స్ ఆఫ్ స్లీప్ తప్పకుండా ఉండాలి. మన హాబీస్ లేకపోతే వాకింగ్, మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల కూడా మన డైజెస్ట్ సిస్టమ్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోవటము, అంటే మన హోల్ డిఏ సిస్టమ్ ప్రక్రియని సరైన దారిలో నడిపించడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతూ ఉంటాయి. ప్రస్తుతం చాలా మందిలో ఉన్న సమస్య జీర్ణక్రియ. అన్నం అరగకపోవడం, అజీర్తి చేయటం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ దగ్గరికో, ఔషధ దుకాణానికో వెళ్లాల్సిన పని లేదు. ఇంటి వద్దే సులభమైన ఆయుర్వేద పద్ధతుల ద్వారా జీర్ణక్రియ సమస్యకు చెక్ పెట్టొచ్చు. జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. పొగ తాగడం, కెఫెన్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. మద్యం, సిగరెట్లు, కాఫీ లేదా ఇతర కెఫెన్ కలిగిన పానీయాలు జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే టైం లేదనో, ఆహారం రుచిగా లేదనో హడావిడిగా కానియకుండా ఆహారం పూర్తిగా నమిలి తినాలి. ఒత్తిడి ఆరోగ్యం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. సమయం కుదిరినప్పుడల్లా ఏ విషయాల వల్లనైతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో తెలుసుకొని వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.